ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం పరిస్థితి ఇది. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో అమెరికా పెడుతున్న కొర్రీలు, దానికి భారత్ చెబుతున్న స్థిరమైన వైఖరితో ఒప్పందం తుదిరూపు సంతరించుకోలేదు. తాజాగా దీనిపై మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత బృందం అమెరికా బృందంతో సంప్రదింపులు చేస్తోంది. ట్రంప్ H-1B వీసాల ఛార్జీలు పెంచిన తర్వాత 2 దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి కావడంతో వీటిపై ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు అమెరికా ప్రతినిధి ఢిల్లీ వచ్చి వెళ్లారు. మరి చర్చలు ఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి? అమెరికా పెడుతున్న డిమాండ్లేంటి? భారత్ వాటికి ఎందుకు అభ్యంతరం చెబుతోంది? అసలు ఈసారైనా ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందా? చిత్ర విచిత్ర నిర్ణయాలతో గత కొంతకాలంగా యావత్ ప్రపంచంలోని అందరి నోళ్లలో నానుతున్న పేరు డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎలాంటి బాంబు వేస్తారో అని ఒకటే ఆందోళన. సుంకాల పెంపు, వలసదారులపై ఆంక్షలు, H-1B వీసాల ఛార్జీల పెంపు సహా అనేక నిర్ణయాలతో ప్రపంచాన్ని బెంబేలెత్తించిన ట్రంప్ భారత్ మీద మాత్రం పగబట్టినట్లే వ్యవహరిస్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 50% సుంకాలు సహా మనకు అత్యధిక వాటా ఉన్న H-1B వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా $1,00,000 పెంచి పెద్ద పిడుగు వేశారు ట్రంప్. ఇన్ని చేదు పరిణామాల వేళ భారత్ అమెరికా మధ్య మరోసారి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత బృందం చర్చల కోసం అమెరికా చేరుకుంది. గతంలో ఇదే అంశంపై 5 దఫాలు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం రాకపోవడం, అమెరికా విధిస్తోన్న షరతులతో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదు. ట్రంప్ ప్రభుత్వ వ్యవహార శైలి నేపథ్యంలో మరి ఈసారి ఏం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ దేశాలపై సుంకాల బాదులు మొదలుపెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అత్యధికంగా 50% పన్నులు విధించారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందం కోసం మార్చి నెల నుంచి 2 దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే 6 నెలల కాలం, 5 దఫాల చర్చల తర్వాత కూడా ఒప్పందం ఖరారు కాకపోవడానికి కారణం అమెరికా విధిస్తోన్న షరతులు, కోరుతున్న గొంతెమ్మ కోర్కెలే. అవి భారత్కు అంగీకారయోగ్యంగా లేకపోవడమే. ఎందుకంటే అమెరికా షరతులకు అంగీకరిస్తే రైతులు సహా భారత్లో అనేక వర్గాల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే అమెరికా ఎంత ఒత్తిడి తెస్తున్నా అమెరికాకు తలొగ్గడం లేదు. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం ప్రధాన అంశంగా నిలుస్తోంది. వ్యవసాయ దిగుమతులపై పన్నులు తగ్గించాలని అమెరికా కోరుతోంది. గతేడాది అమెరికాకు భారత్ $570 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తే అక్కడి నుంచి మన దేశానికి $190 కోట్ల వస్తువులు వచ్చాయి. ఈ అంతరం ఎక్కువగా ఉండటం పట్ల ట్రంప్ అక్కసుతో ఉన్నారు. అందువల్లే భారత్ ఎగుమతి చేసే చేపలు, రొయ్యలు, మాంసం, ఇతర శుద్ధి చేసిన సముద్ర ఉత్పత్తులు సహా అనేక వస్తువులపై 50% సుంకం విధించారు. ఇక తమ వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం కోరడానికి చాలా బలమైన కారణాలే ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం ఇస్తోన్న భారీ రాయితీలతో అక్కడి రైతులు డిమాండ్కు మించి పంటలు పండిస్తున్నారు. అందువల్ల ఆదాయం కోసం ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడుతున్నారు. 20 నుంచి 25% ఆదాయం ఎగుమతుల ద్వారానే పొందుతారు. ఎగుమతులు పడిపోతే ధరలు పతనమవుతాయి. చైనా, అమెరికా సోయాబీన్ దిగుమతులను తగ్గించిన తర్వాత ధర 25% దాకా పడిపోయింది. తమ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని భారత్ను అమెరికా డిమాండ్ చేయడానికి ఇది ఒక కారణం. భారత్ వైపు నుంచి ఒక ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే, వాణిజ్య ఒప్పందం కుదరంగానే ఏవైతే 25% అడిషనల్ టారిఫ్స్ విధించారో, అది కాకుండా రష్యా నుంచి ఖనిజ సంపత్తి, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే చేస్తున్నామో దాని మీద అడిషనల్ 25% టారిఫ్స్ విధించడం జరిగిందో అన్నీ కూడా ఒకటేసారి తీసేయాలని భారత్ వాదిస్తోంది. అంతేకాదు అగ్రికల్చర్ రంగంలో భారత రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా వాణిజ్య ఒప్పందం నిరూపించాలని, వాణిజ్య ఒప్పందం తయారు చేయాలని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం ఒక వాణిజ్య ఒప్పందమే కాకుండా
వాణిజ్య రంగంలో అమెరికాకి ఏమన్నా డిసప్పాయింట్మెంట్స్ ఉంటే కనుక అవి వేరే రంగాల్లో తీర్చే విధంగా కూడా ఆలోచన నడుస్తోంది. ఉదాహరణకి డిఫెన్స్ రంగంలో కానివ్వండి, అలానే న్యూక్లియర్ పవర్ రంగంలో కానివ్వండి, అమెరికాతో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారత్ సంసిద్ధంగా ఉందని యుఎస్ చాలా రిపోర్ట్స్ చెప్పడం జరుగుతోంది. అంతర్జాతీయ గోధుమ వాణిజ్యం విషయంలో అమెరికాకు రష్యా గట్టి పోటీ ఇస్తోంది. ప్రపంచ గోధుమ వాణిజ్యంలో అమెరికా వాటా 1980లో 30% ఉంటే 2024-25 నాటికి 12% తగ్గిపోయింది. సోయాబీన్ విషయంలో అమెరికా ఎగుమతులు 50% దాకా తగ్గిపోయాయి. దాంతో ప్రపంచ దేశాలతో అమెరికా నిర్ణయాత్మక శక్తి తగ్గిపోయింది. ఈ క్రమంలో గతంలో బైడెన్, ఇప్పుడు ట్రంప్నకు అక్కడి రైతుల నుంచి నిరసనలు తప్పడం లేదు. ఎగుమతులను పునరుద్ధరించాలని ఒత్తిళ్లు పెరిగాయి. ఎగుమతులు క్షీణించడం వల్ల అమెరికాకు ప్రతి ఏటా $1,100 కోట్ల వరకు నష్టం జరుగుతుందని అంచనా. ట్రంప్ టారిఫ్ల గందరగోళం వల్ల అక్కడి సోయాబీన్ రైతులే $300 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోవడం వల్ల అమెరికా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అమెరికాలోని వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా నష్టం తప్పదన్న భయంతోనే భారతీయ మార్కెట్లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను జొప్పించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఒప్పందం నిజంగా జరిగితే ఆ తర్వాత ఆటోమేటిక్ గా మన సుంకాలు ఇప్పుడు ఏదైతే 50% విధించారో అవి తగ్గడానికి కూడా అవకాశం ఉంది. దీనివల్ల యావరేజ్ అమెరికన్ ఈ రోజు ఏదైతే ఎక్కువ డబ్బులు పెట్టి మన వస్తువులు కొంటున్నాడో అతనికి వెసులుబాటు ఉంటుంది, అతనికి డబ్బులు ఖర్చు తక్కువగా అవుతుంది. ఆటోమేటిక్ గా మన ప్రొడక్ట్స్ అమెరికాలో దొరుకుతాయి. అదేవిధంగా మన ఎక్స్పోర్ట్స్ కూడా ఈ రోజు అమెరికాతో వాణిజ్యం జరగకపోతే కూడా మన ఎక్స్పోర్ట్స్ యుఎస్కి వెళ్తున్నాయి. ఇండియా అమెరికా దేశాల మధ్య వాణిజ్యం చూస్తే ఆగస్ట్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఆగస్ట్లో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసాం అమెరికాకి. అంటే ఈ పర్టికులర్ సుంకాలు విధించిన నేపథ్యంలో కూడా భారతదేశం చాలా వరకు మనం ఎక్స్పోర్ట్స్ చేయడానికి చేయగలుగుతున్నాము. భారత్ లో 70 కోట్ల మందికి వ్యవసాయమే జీవనాధారం. ఇప్పటికే సాగు గిట్టుబాటు కాక రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులు భారతీయ రైతులను మరింత ఊబిలోకి నెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా డిమాండ్ చేస్తున్నట్లు డైరీ ఉత్పత్తులు, పప్పులు, ధాన్యం, మాంసం, సోయాబీన్, మొక్కజొన్న, జన్యుపరంగా మార్పు చేసిన ఉత్పత్తులు సహా అనేక రకాల వస్తువులకు మార్కెట్ను తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఆయా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని ఒత్తిడి తెస్తోంది. అయితే ఈ డిమాండ్లకు అంగీకరిస్తే ఆయా వస్తువులు మన మార్కెట్లను ముంచెత్తుతాయి. భారత రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గిపోతాయి. దానివల్ల వారి ఆదాయం గణనీయంగా పడిపోతుంది. అమెరికాతో పోలిస్తే భారతీయ రైతులకు రాయితీ ప్రయోజనాలు చాలా తక్కువగా అందుతాయి. కనీస మద్దతు ధరలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర పథకాలపై వారు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో అమెరికా వ్యవసాయ, డైరీ వంటి ఉత్పత్తులను మన మార్కెట్లోకి అనుమతిస్తే ఇక్కడి రైతులకు భారీగా నష్టం కలిగిస్తుంది. అందుకే భారత్ అమెరికా డిమాండ్లకు అంగీకరించడం లేదు. ట్రంప్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా తలొగ్గడం లేదు. భారత్ అమెరికా ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడడానికి ఇది ప్రధాన కారణం. ముఖ్యంగా వివిధ దేశాలతో గతంలో కుదిరిన ఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సందర్భంగానూ వారి డైరీ ఉత్పత్తులను దేశంలోకి అనుమతించేందుకు భారత్ ఒప్పుకోలేదు. మేజర్ గా అమెరికాకి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ లో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కన్నా ఎక్కువ జియో పొలిటికల్ స్ట్రాటజీస్ మీద, అంటే ఇండియా రష్యా యొక్క రిలేషన్స్, ఇండియా చైనా అమెరికా, అలాగే పాకిస్తాన్ అమెరికాకున్న రిలేషన్స్, వీటన్నిటి మీద అమెరికా ప్రాపర్ స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్ళడానికే ప్రియారిటీని ఇస్తుంది. పీయూష్ గోయల్ గారు, ఇండియాస్ కామర్స్ మినిస్టర్, ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నవంబర్ కల్లా ఈ వాణిజ్య ఒప్పందాలు ఒక కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పడం. ఇండియా అమెరికా యొక్క ట్రేడ్ $500 బిలియన్ మనం 2030కి ఇంప్రూవ్ చేయాలి అనే ఒక ఎస్టిమేట్స్ తో ఈ రెండు కంట్రీస్ ముందుకెళ్ళడం చూస్తే కొంత పాజిటివ్ గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వ్యవసాయ ఉత్పత్తులే కాదు, అమెరికా కొన్ని రకాల పారిశ్రామిక వస్తువులు, వాహన రంగంలో కూడా రాయితీలు కోరుతోంది. విద్యుత్ కార్లు, వైన్స్, పెట్రోకెమికల్స్, డైరీ, యాపిల్, నట్స్ వంటి వస్తువుల విషయంలో లబ్ధి కోసం పేచీ పెడుతోంది. వీటిపైన భారత్ వెనక్కి తగ్గడం లేదు. ఇక వాణిజ్య ఒప్పందం విషయంలో ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని పలువురు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. 140 కోట్ల మంది జనాభా ఉందని గొప్పలు చెప్పుకునే భారత్ గుప్పెడు మొక్కజొన్నలు కొనడం లేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలను భారత్ పట్టించుకోవడం లేదు. ఆది నుంచి తన దృఢ వైఖరికే కట్టుబడి ఉంది. మరి ఈ దఫా చర్చలు ఏ తీరానికి చేరుతాయి? వాణిజ్య ఒప్పందం కుదురుతుందా? కుదిరితే ఎలా ఉంటుంది? దానివల్ల భారత్కు ఎంత ప్రయోజనం అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.